లను వైఎస్ షర్మిల పరామర్శించారు. వైద్యుల నుంచి బాలికల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో ఆహారం బాగాలేదని బాలికలు తనతో చెప్పారని, త్రాగునీరు సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారని షర్మిల అన్నారు. నీరు కలుషితం కావడంతో బాలికలు జాండీస్ బారిన పడినట్లు తెలిసిందన్నారు. ఇప్పటికే 2 విద్యార్థులు మరణించడం బాధాకరమని, వసతి గృహంలో కనీసం వసతులు ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్లో పార్వతీపురం మాన్యం జిల్లాకు సంబంధించి కురుపంలో అక్కడ గిరిజన హాస్టల్లో కంటామినేటెడ్ వాటర్ వల్ల సివియర్ జాండిస్ వచ్చి ఇక్కడ కేజీహెచ్లో అడ్మిట్ అయిన బిడ్డలని చూడటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఇక్కడికి రావటం జరిగింది. ఇది ఎంత షాకింగ్గా ఉంది అంటే, లోపలికి వెళ్ళి ఆ బిడ్డలను చూస్తే చాలా ఆశ్చర్యంగాను చాలా షాకింగ్ గాను ఉంది. ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడికి ఎందుకు వస్తున్నామో మాకు తెలుసు, విషయం ఏమిటో మాకు తెలుసు. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క చైల్డ్, ఒక్కొక్క చిన్న బిడ్డ ఎంత క్షీణించిపోయారో కళ్ళారా చూస్తే తప్ప